నమస్కారం అండి. నా పేరు ధన్యాకులు ఉపేందర్ అండి. గోకన్నపల్లి ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ అండి. నేను పిడిగిరాల పోయి వాసవి సీడ్ కాడ ఈ రేవతి అనే విత్తనం తెచ్చామండి. ఒక 12 ప్యాకెట్లు తెచ్చామండి, వేసుకున్నామండి. కాపు కోసామండి. ఇది 2వ స్టెప్, మళ్ళీ 3వ స్టెప్ కూడా వస్తుందండి. ఆల్రెడీ ఒక కటింగ్, 2వ కటింగ్ కూడా మరి కాయ కూడా బాగుందండి. ఇదేంటంటే నల్లికి తట్టుకుంటుందండి. మంచిగా చేను కూడా ముడత రాలేదండి. ఫస్ట్ నుంచి గ్రోతింగ్ కూడా బాగుందండి. చేను ఫస్ట్ నుంచి కూడా ముడతరాల, నల్లి లేదు, రోగాలు తట్టుకుంటుందండి. విత్తనం గొప్పతనం ఏంటంటే బాగా రోగాలు తట్టుకుంటుంది. నల్లి లేదండి ఇంతవరకు. బొబ్బర్ లేదు. అదండి విత్తనం గొప్పతనం. ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చండి. గుండె మీద వేసుకొని చెప్తున్నా, ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చండి విత్తనం. మా ఊర్లో అదే 6 రైతులు పెట్టారండి ఇదే విత్తనం సేమ్. మేము పత్తి గింజలకని పోయినామండి పిడిగిరాల. ఆడ పెడితే ఈ అన్న వాళ్ళు చెప్పారండి, ఇవి పెట్టండి రేవతి అని విత్తనం పెట్టండి అంటే మేము తెచ్చామండి. తలా 1 ఎకరాన్ని తెచ్చి పెట్టామండి. కానీ విత్తనం గొప్పతనం అండి. ఆల్రెడీ కళ్ళంలో కూడా ఉందండి, ఒక 15 గంటలు ఏరి ఇదే ఈ విత్తనం. అదండి విత్తనం గొప్పతనం. మందు కట్టలు ఏందండి, ఎకరానికి ఒక 6 కట్టల లెక్కనే వేసామండి. మందు కట్టలు కూడా తక్కువే. కలర్ కూడా బాగుందండి. సైజు బాగుంది. ఒక్కొక్క గింజ, ఒక్క కాయలో 120, 100, 120 అట్టున్నాయండి గింజలు కూడా లెక్కేస్తే. తేజాలండి, సన్నాలే తేజాల కిందనే పోతుంది. తేజాలే పెట్టుకోవచ్చండి. అచ్చ పిరుగు తేజ పెట్టుకోవచ్చండి. ఏ రైతు అని పెట్టుకోవచ్చండి విత్తనం. పై వరకు ఒకే కాపు వస్తుందండి. మళ్ళీ 3వ స్టెప్ కూడా ఈ ఇగురు వచ్చి ఈ పూతలు వస్తున్నాయండి. ఇది 3వ స్టెప్ అండి. ఇదేమో 2వ స్టెప్ అండి. పచ్చికాయ ఒక స్టెప్ అయిపోయిందండి, కోసినామండి. ఒక స్టెప్ కిందకాయ స్టెప్ మొత్తం కోసామండి. నల్లి లేదండి, తక్కువ అండి. పూతల్లో కూడా నల్లి లేదండి, పెద్దగా లేదు. గోదండి నల్లి కూడా లేదు పెద్దగా. పూతల్లో కూడా నల్లి లేదండి. రైతు వేయచ్చు బ్రహ్మాండంగా. రైతు వేయచ్చండి, బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి. రైతు ఏ రైతు అయినా వేసుకోవచ్చండి. విత్తనం వేసుకోవచ్చు. గొప్పతనం విత్తనాలు గొప్పతనం ఉందండి. ఏ విత్తనం? రేవతి అండి. ఎక్కడ తెచ్చారు? పిడుగురాళ్ళండి, వాసవి సీడ్స్. చేను మొత్తం ఇంతే ఉందా? చేను మొత్తం ఇంతే ఉందండి. ఇదే కలర్ ఉంది, ఇది ఇట్నే ఉందండి. హైట్ ఎక్కడ దాకా వచ్చింది? మీరు రొమ్ముల దాకా వచ్చింది? వచ్చిందండి. ఫస్ట్ విత్తనం తీసుకోవాలని భయపడ్డారా? విత్తనం తీసుకున్నప్పుడు మేము భయపడి తీసుకున్నామండి. తర్వాత ఏందండి, ముందుకు 3 ఎకరాలే 4 ఎకరాలు ఇదే పెడతాం. విత్తనం గొప్పతనం అండి. కింద నుంచి కాసుకుంటూ వచ్చింది. మొత్తం దగ్గర కాపండి. ఇంకోదండి కింద కూడా ఇంకో స్టెప్ వస్తుంది. ఇంకోదా ఈ స్టెప్ సైడ్లు గోదండి, ఇంకో చెల్లెల్లో ఇంకో స్టెప్ కోసాక. కుచ్చుగా కాసింది. కోసిన తర్వాత అండి ఇది ఇంకో స్టెప్. ఎన్ని రోజులు కోసి మీరు? ఈ 100 రోజులకు కోసామండి ఖచ్చితంగా. సైజు బాగుందండి. ఏ కాయైనా సైజు వచ్చిందండి. కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉందండి. పైన కూడా ఇదే సైజు. మళ్ళీ ఆల్రెడీ పండిందండి. మళ్ళీ నా పేరు ధన్యాకులు ఉపేందర్ అండి. మాది గోకన్నపల్లి,
గోకనపల్లి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ అండి. నేను రేవతి అనే విత్తనం తెచ్చేసానండి పిడుగురాళ్ళ వాసవి సీడ్స్ లో తెచ్చామండి. అయితే దీని క్యారెక్టర్ ఏంటంటే మేము తోట 1 ఎకరం 12 ప్యాకెట్లు తెచ్చేసామండి. అయితే తెచ్చిన దాంట్లో ఏరిన కాయ అండి ఇది. 1 ఎకరంలో ఏరిన కాయ. ఈ రంగు ఉంది, వదన ఉంది. కూలీలు కూడా, కోత కూలీలు కూడా చాలా తక్కువ అండి, బాగా దిగుతుందండి. ఈ హైబ్రిడ్ అనేది పామ్టెక్ అగ్రిటెక్ వాళ్ళ హైబ్రిడ్ అండి రేవతి అని. ఈ విత్తనం పెట్టుకోవచ్చండి, సన్న రకం తేజాలనే పోద్దండి. ఈ విత్తనం బేయర్లు కూడా వచ్చి చూశారండి, జెండా తాటతో కూడా పోద్దని అన్నారండి మొన్న వచ్చి. ఈ విత్తనం ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చండి. ఈ విత్తనాలు కూడా తాళ శాతం కూడా తక్కువేనండి, చాలా తక్కువ అండి తాళ శాతం కూడా. విత్తనం గొప్పతనం ఏంటంటే రంగు ఉంది, కాయ బారు ఉంది, వదన ఉంది, పత్తి కూడా వచ్చిందండి విత్తనం. ఇది గొప్పతనం అండి విత్తనం. గొప్ప కూడా రాలేదండి ఈ విత్తనంలో. తొడం కూడా బాగా గోల్డ్ కలర్ కూడా వచ్చిందండి. విత్తనం గొప్పతనం బాగుందండి. ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చండి ఈ విత్తనం. విత్తనం పామ్టెక్ రేవతి అనే విత్తనం పిడుగురాళ్ళ వాసవి సీడ్స్ లో తెచ్చామండి. ఇది మండే ఈ రేవతి అనే విత్తనంలో వెళ్ళిన కాయ అండి. ఇది 12 గంటలు అవుతుంది అనుకుంటామండి, 10-12 ఎకరాలు. చేలో అన్నది ఒక 15-20 మధ్యలో అయిద్దండి, 20 గంటలు అయింది. 12